ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. బుధవారం సేవకుల సదస్సు అలాగే విజిటింగ్ అవర్స్ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడే బుధవారం సేవకుల సదస్సుకు వచ్చాము. మామూలుగా అంతకుముందు బుధవారం సేవకుల సదస్సు నైట్ జరిగేది 8 గంటల నుంచి 10 గంటల వరకు. ఇప్పుడు ఏంటంటే ఉదయంకి మార్చారు. బుధవారం ఉదయం విజిటింగ్ అవర్స్ ఉంటాయి, అట్లాగే సేవకుల సదస్సు కూడా ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అన్నను కలవడానికి బుధవారం కూడా ఈరోజు కేటాయించారు. ఇట్లాగా చాలామంది ఇప్పుడు వరుస క్రమంలో ఉంటే వాళ్ళందరి కోసం అన్న వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎవరెవరైతే అంటే రకరకాల సమస్యలతో వస్తుంటారు వాళ్ళందరి కోసం కూడా ఇట్లా ఆరాధన అయిపోయిన తర్వాత ఇట్లా వరుస క్రమంలో నించుంటే ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు. అన్న ఇప్పుడే రాబోతున్నారు ప్రార్థన చేయడానికి. ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి వారి సమస్య ఏంటో తెలుసుకొని వారి కోసం అన్న ప్రార్థన చేస్తున్నారు. అలాగే చాలా వరకు ఈ బుధవారం ఏంటంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే వరకు ఎక్కువ అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు బుధవారం ఆరాధన కూడా చివరి బుధవారం, ప్రతి నెల కూడా చివరి బుధవారం రోజున బాప్తిజాలు ఇస్తున్నారు. అంతకుముందు ఆల్ నైట్ ప్రేయరు లేకపోతే ప్రతి ఆదివారం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే ప్రతి చివరి బుధవారం, నెలలో చివరి బుధవారం రోజున ఇలా సేవకుల సదస్సు విజిటింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత బాప్తిజాలు కూడా ఇస్తున్నారు. ఇలా ఎవరెవరైతే వాళ్ళ వ్యక్తిగతమైన సమస్యలతో బాధపడుతున్నారో, అనారోగ్యాలతో, అప్పులతో, ఆర్థిక ఇబ్బందులతో, ఇంకా అనేక సమస్యలతో బాధపడే వారి కోసం డైరెక్ట్గా వచ్చి ఏంటంటే చాలా మందిని కలిసి ఆ రోజు ఆరాధన అనంతరం కూడా ప్రార్థన చేయించుకునే వెసులుబాటు బుధవారం ఆరాధనలో కలగజేశారు. ఇప్పుడు అందరూ కూడా ప్రార్థన చేయించుకుంటున్నారు. మేము కూడా చేయించుకున్నాము.
బుధవారం ఆరాధన అయిపోయిందండి. ఆరాధన అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వెళ్తున్నాము. షాలోమ్ అన్న ప్రతి ఒక్కరి కోసం కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది బుధవారం ఆరాధనలో. అలాగే ఆరాధన టైమింగ్స్ వచ్చేసి ఆదివారం వచ్చేసి 2 ఆరాధనలు ఉంటాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు బల్లారాధన ఉంటుంది. అలాగే 9:30, 10 గంటల మధ్య 2 ఆరాధన స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 2 గంటలకల్లా 2 ఆరాధన కూడా అయిపోతుంది. అలాగే బుధవారం వచ్చేసి విజిటింగ్ అవర్స్, అలాగే సేవకుల సదస్సు కూడా ఉంటుంది. అప్పుడు ఒక ఆరాధన జరుగుతుంది. శుక్రవారం ఎప్పట్లాగే ఉపవాస ప్రార్థన కూడిక జరుగుతుంది. అది ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది. సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కూడా ఉంటుంది.